ఇప్పుడే విచ్చేసినటువంటి మాదగని శంకరయ్య గారి స్వాగతం చెప్తూ అందరికీ కూడా నమస్కరిస్తూ, డాక్టర్ కృష్ణ కౌండిన్య గారు 2004లో రామన్నపేటకు జూనియర్ లెక్చరర్గా వచ్చారు. నేను కూడా అక్కడే ఎడ్జిటీగా పనిచేస్తున్నా లోకల్లో. వచ్చి బహుశా 2004లో వస్తే నాకు పరిచయం అయింది సుమారుగా 2005 చివరిలో, అంటే 2 దశాబ్దాలు అవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత అప్పటికే కాస్తంత సాహిత్య కార్యక్రమాలు నడిపిస్తున్నాం. సార్ వచ్చిన తర్వాత సాహిత్య కార్యక్రమాలని విస్తృతం చేసినాం. రామన్నపేటలో సాహితీ మిత్ర మండలి అనే ఒక సాహితీ సంస్థను స్థాపించి అక్కడ రామన్నపేటలో గ్రంథాలయ వారోత్సవాలు, అనేక పుస్తకాలు, అక్కడ ఉగాది కవి సమ్మేళనాలు, అనేక అక్కడే పెన్నెం జగదీశ్వర్ గారు, ఏబూసి నరసింహ గారు, డాక్టర్ కూరెళ్ళ గారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా రామన్నపేటలో కవిత్వాన్ని పండించారు. దాదాపుగా 2011-12 వరకు. ఆ తర్వాత ఎప్పుడు వారు సాహిత్యంలో ఆగిపోలేదు. ఎప్పుడు సాగిపోవటమే తప్ప ఆగిపోలేదు. అంటే నేను చూస్తున్నటువంటి 2 దశాబ్దాల కాలం. సో వారి నుంచి నేను ఎన్నో నేర్చుకున్నా. నేను కూడా తెలుగులో జేఎల్ రాసిన, డిఎల్ రాసిన. మా ఇంటికి ఇక్కడే నల్గొండ, నేను 2004లో షిఫ్ట్ అయిన ఇక్కడికి నల్గొండకు. అంతకుముందు రావణపేటలో ఉన్నాం. రాస్తుంటే మా ఇంటికి వచ్చి అంత గ్రామర్ అంతా చెప్పించుకునేది, తెలుగులో బాగా చెప్పేవారు. అట్లా మా పరిచయం ఇక్కడ నల్లగొండకు వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది ఆత్మీయ అనుబంధం. ఇవాళ సారు పద్యకవి, కవిత్వం రాస్తారు, పాటలు గేయాలు రాస్తారు, అనేక విభిన్న సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. ఇదేగాక ఒక మధురమైనటువంటి అద్భుతమైనటువంటి గొంతు ఉన్నది, స్వరం ఉన్నది. ఆ స్వరం బహుశా చాలా తక్కువ మంది ఉంటారు తెలుగు వాళ్ళకు, తెలుగు లెక్చరర్స్ కానీ పండితులు కానీ చాలా తక్కువ మందికి ఉంటుంది అట్లాంటి స్వరం ఉన్నది. సో అన్నిటికంటే మించి నేను మొన్ననే మాట్లాడిన ఒక విషయం ఒకటే. నేను ఎడ్జిటి, అక్కడ మిత్రులం కూడా అంతా ఎడ్జిటి, బాసరాజు కదా మీ అంతా ఎడ్జిటి. సారు జేఎల్ అంటే గెజిటెడ్. అంటే జనరల్గా ఫీలింగ్ ఏముంటుందంటే తక్కువ చూపు ఉంటుంది. ఎడ్జిటి కదా, నాతో వాళ్ళతో ఏం పని ఉంటాయి అనే ఉంటుంది. కానీ అట్లాంటి ఫీలింగ్ లేకపోయేది. మేము కూడా ఇంత ఎందుకు కలిసిపోతున్నాము అని అంటే నాకు నచ్చి గదే కారణం. సార్తో అంతా కలిసిపోయే దానికి కారణం అట్లాంటి ఫీలింగ్. కొంతమంది ఎట్లా ఉంటారంటే నేను గెజిటర్ను లేదు వాళ్ళతో సరిగా మాట్లాడరు. కొంతమంది అట్లా మెయింటైన్ చేస్తారు. అట్లాంటి నిరాడంబరత్వం ఉన్నది వారికి. కాబట్టి సరే, ఈ పుస్తకాల గురించి నేను ఎక్కువ మాట్లాడను, కానీ అంటే సమీక్షకులు ఉన్నారు, వారు మాట్లాడతారు వారికే. కాబట్టి ఇది చూసిన తర్వాత విమర్శ రంగంలో ఎంత అద్భుతమైన వ్యాసాలు రాశారంటే పరిశోధకులకు అవి ఆధార గ్రంథాలు అవుతాయి. తప్పనిసరిగా అవుతాయి. పిహెచ్డి చేసే వాళ్ళకు, పరిశోధన చేసే వాళ్ళకు ఎక్కడో వల్లుబండ, కరీంనగర్, అటు నిజామాబాద్ వాళ్ళు తీసినటువంటి సంకలనాలను అనేక వ్యాసాలు ఉన్నాయి అందులో. ఆ విధంగా అంటే విమర్శ ఎట్లా ఉంటుందంటే కొంతమంది ముఖం మీదనే చెప్తారు, నువ్వేం కావా, నువ్వేంటిది ఇట్లా రాసినావని అంటే పాపం ఆయన మళ్ళీ కవిత్వం రాయలేడు. అంత నిర్మోహమాటంగా ఉంటేగాక కొన్ని విషయాలు కాస్తంత సున్నితంగా చెప్పాలి, స్వీకరించేటట్టు చెప్పాలి. అట్లా చెప్పారు. సద్విమర్శ చేయాలి. ఇక మళ్ళీ నేను కవిత్వం రాయను అనేటట్టు విమర్శ ఉంటే మళ్ళీ వాళ్ళు ఇటు వైపే రారు. కాబట్టి సౌహృదయత ఉండాలి.
విమర్శకునికి సహృదయం ఉండాలి. కాబట్టి అట్లాంటి సహృదయత విమర్శనా రంగంలో ఉన్నది సారుకు, వ్యక్తిగతంగా సహృదయత ఉన్నది. కాబట్టి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా సమీక్షకులు, ఇవాళ సమీక్షకులు నెర్సు సమీక్షకులు ముందు చీలం భద్రయ్య గారు. నమస్కారం. సమయం కూడా విలువైనది. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరి సమయాన్ని గౌరవిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలు, చిన్నలు, సమవయస్కులు అయినటువంటి వారు ఉన్నారు. బైరెడ్డి కృష్ణారెడ్డి గారు, ఎలికటి శంకర్రావు గారు, స్కై బాబా గారు, చిలువేరు లింగమూర్తి గారు, స్వాతి రవికుమార్ గారు, చంద్రశేఖర్ గారు, రమేష్ గారు, కత్తుల శంకర్ గారు, అదేవిధంగా పిల్లలు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తావిస్తారని భావిస్తూ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య గారు సుదీర్ఘకాలంగా రాస్తూ వచ్చినటువంటి వివిధ కవులు, రచయితలు, వారిపై వ్యక్తిగతంగాను వారి సాహిత్యంపైగా కూడా కలిపి వచ్చినటువంటి వ్యాసాలుగా వచ్చినటువంటి వ్యాసాల జతలో, వ్యాసాల సంపుటి జతలో నెరుసు మొదటిదైతే రెండోది మెర. ఇది ఒక క్రమం. బహుజన వృత్తుల్లో గీతకారుడుగా ఉండేటువంటి గౌడ వృత్తికారుల యొక్క వృత్తిలో ఒక క్రమం నెరుసు పెట్టిన తర్వాత మెరబెట్టడం. నెరుసు బాధ్యతను నాకు అప్పగిస్తే మెర బాధ్యత తర్వాత నా తర్వాత వచ్చినటువంటి డాక్టర్ సాగర్ల సత్తయ్య గారు సమీక్షించబోతున్నారు. డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య గారు ఈ నెరుసు అనేటువంటి పదం ఎంపికలోనే ఈ వ్యాసాలలో ఏముంది అనేటువంటిది చెప్పదలుచుకున్నారనిపించింది. ఇందులో 25 వ్యాసాలు ఉన్నాయి. ఈ 25 వ్యాసాలలో ఉన్నటువంటి వస్తువు ఏంటిది, ఆయన శైలి ఏంటిది? సహజంగా విమర్శ అనగానే చాలామంది సాహితీవేత్తలు వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. సాహిత్యపరంగా విమర్శ వేరు, సామాజికంగా ఉండేటువంటి విమర్శ అంటే వాస్తవిక విమర్శ వేరు అని చెప్తారు. విమర్శ ఏ రకంగా చెప్పినప్పటికీ విమర్శ ఒక అభిప్రాయం. అది వ్యక్తి మీద చెప్పినా, సాహిత్యపరంగా చెప్పినా, సాహిత్యంపై చెప్పినా కూడా విమర్శ ఒక అభిప్రాయం. మరి ఈ విమర్శకి వారు నెరుసు అనేటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించారనేటువంటిది కూడా ముందు మాట రాసినటువంటి డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పారు. నెరుసు అనేటువంటిది పరిధి పరంగా మాత్రమే చెప్పారు. కానీ నా పరంగా చెప్పాలి అని అంటే నెరుసు అనేటువంటిది అపరిమితమైనటువంటి వృత్తి పదబంధం. కేవలం గౌడ వృత్తులే కాదు, గౌడ వృత్తిలోనే కాదు, కత్తులు, ఆయుధాలను వాడినటువంటి బహుజన వృత్తులన్నిటికీ కూడా నెరుసు ఉపయోగపడేది. ఆయుధాన్ని పదును తీర్చేది నెరుసు. ఒక కఠిన హృదయాన్ని, కఠిన శిలను కరిగించి పొడిగా చేసి ఆ పొడిని ఉపయోగించి ఒక ఆయుధాన్ని మరింత పదును తీర్చేది నెరుసు పొడి. అయితే ఇక్కడ నెరుసు అనేటువంటిది ఈ సాహిత్య వ్యాసాల్లో కూడా వారి యొక్క అక్షరం, వారి యొక్క మేధస్సు, ఆ వ్యాసాలు, ఆ రచయితల యొక్క పదునైనటువంటి సాహిత్య స్పృహను వెలికిలోకి తీసుకురావడానికి ఉపయోగించినట్టుగా ఈ పుస్తకాన్ని చదివితే అర్థమవుతుంది. ఇందులో ముందు మాట ఇద్దరు రాశారు పెద్దలు. ఆవిష్కర్త ఇక్కడే ఉన్నారు, జాతీయ అవార్డు గ్రహీత, విమర్శలో, సినీ విమర్శలో పద్య కవులైనటువంటి డాక్టర్ ఎం పురుషోత్తమాచార్యులు నెరుసులో మెరుపులు అనేటువంటి పేరుతో చక్కటి విషయపరమైనటువంటి చర్చ జరిగింది అని చెప్తూ వారు విమర్శ గురించి చెప్తూ పరిచయము, సమీక్ష, విమర్శ, విశ్లేషణ అని చెప్పి విమర్శలో 4 రకాలు ఉంటాయి. వారు కౌండిన్య గారు మొదటి 2 అంశాలకు పరిమితమైనట్టుగా వారు పరిధిని నిర్ణయిస్తూ ముందు మాట రాశారు. విమర్శ మీద విమర్శ చేస్తే దాన్ని అధి విమర్శ అంటారు సాహిత్యంలో.
నిజానికి ఇప్పుడు ఈ పుస్తకాలు రెండూ కూడా విమర్శ పుస్తకాలు. అంటే వారే ఒక రకంగా సాహిత్యంపై ఒక మేధోమథనం జరిపి కవులు ఎలా రాశారు, రచయితలు ఎలా రాశారు అనేటువంటిది ఒక మేధోమథనంతో రాసినటువంటిది ఈ రెండు పుస్తకాలు. నెరుసు కానీ, నా తర్వాత సత్తయ్య గారు పరిచయం చేయ పుస్తకం మెరగాని. మరి విమర్శ మీద మళ్ళీ విమర్శ ఏం ప్రయోజనం ఉంటుంది, ఏం అవసరం ఉంటుంది, దాని పరిధి ఏంటి, ప్రయోజనం ఏంటిది అనంటే నిజానికి ప్రతి పుస్తకం మీద కూడా సమీక్ష అవసరమే. ప్రతి పుస్తకం మీద అభిప్రాయం ఉంటుంది. ముందే మనం చెప్పుకున్నట్టుగా విమర్శ ఒక అభిప్రాయం కాబట్టి. అదేవిధంగా డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు రెండవ ముందు మాట దీనికి అందించారు. వారు ఇంకా మరింత లోతుల్లోకి వెళ్ళారు. మరింత లోతుల్లోకి వెళ్ళి ఈ దీనిపై ముందు మాటను రాయడం జరిగింది. జ్ఞానం ఎరుకల సమాహారం నెరసు అన్నారు. మరింత లోతుగా ఎందుకు అంటున్నానంటే, ఒక విమర్శకుడు ఎలా వెళ్ళాలి అనంటే కవితో పాటుగా కవి చర్చించిన విషయాలను కూడా, అంటే కవి సాహిత్యంలో చర్చించినటువంటి విషయాలను కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. కేవలం సాహిత్యాన్ని మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటే ఉపరితలమే అవుతుంది తప్ప లోతైనటువంటిది కాదు. ఇక్కడ వారి తండ్రి గారైనటువంటి కృష్ణ కౌండిన్య గారి తండ్రి గారి గురించి కూడా ప్రస్తావిస్తూ వారి యొక్క ఎరుకను కూడా ఇందులో ముందు మాటలో ప్రస్తావించడం. అదేవిధంగా కృష్ణ కౌండిన్య గారు రాసినటువంటి ఈ వ్యాసాలలో చాలా నిజాయితీతో కూడినటువంటి కొన్ని వ్యాసాలు ఉన్నాయి. చాలా నిజాయితీతో కూడినటువంటి వ్యాసాలు, మరింత లోతుగా చెప్పినటువంటి వ్యాసాలు. జ్ఞానం అనేటువంటిది నిజానికి ఒక విషయంలో జ్ఞానం ఉండడము లేకపోవడం అనేటువంటిది పరిధి ఏదైతే ఉందో ఈ రాతలో తొందరగా బయటపడిపోతుంది. మాటలో గాలికి పోతుంది కానీ రాత ఎప్పటికీ నిలబడిపోతుంది. ఇక్కడ ఈ ఎరుక జ్ఞానం అనేటువంటిది ఈ నెరుసులో స్పష్టంగా విస్పష్టంగా కనబడింది అని చెప్పవచ్చు. ఇందులో ఎక్కువగా బహుజన దృక్పథం ఉన్నటువంటి వస్తుపరంగా ప్రక్రియాపరంగా తీసుకుంటే దీనిలో కవిత్వం ఎక్కువగా చర్చించబడింది. కవిత్వంతో పాటుగా కథ ఉంది, నవల ఉంది. దేవులపల్లి కృష్ణమూర్తి రాసినటువంటి బయటి గుడిసెల నవల మీద నవల కూడా ఉంది, చర్చ చేయడం జరిగింది. అదేవిధంగా కవిత్వం విపరీతంగా, అంటే ఎక్కువగా కవిత్వం చర్చ చేయడం జరిగింది. వీర తెలంగాణ వంటి కొంత ప్రాచీనమైనటువంటి ఈ సాహిత్యాన్ని కూడా వీరు సృష్టించడం జరిగింది. నిజాం నిరంకుశత్వానికి నిలువెత్తు దర్పణం వీర తెలంగాణ అని. అదేవిధంగా వట్టికోట ఆల్వార్ స్వామి గురించి తెలంగాణ సాయుధ పోరాటం, ఇంతకుముందు నిజాం వ్యతిరేక పోరాటం ఒక దశ ఉంటే ఇప్పుడు వలసవాద పాలనకి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఒకటి ఉంది. ఈ రెండిట్లలో వచ్చినటువంటి కవిత్వాన్ని వీరు విశేషంగా మదించారు. అదేవిధంగా మానవత్వము అభ్యుదయం, ఈ మానవత్వం అభ్యుదయం అనేటువంటిది కాస్త ఎందుకో నాకు కౌండిన్య గారితో ప్రత్యేకంగా కూడా చర్చించాలని అనిపించింది. అంటే ఒక కొత్త పోకడలో చెప్పారేమో అనిపించింది. అభ్యుదయంలో మానవత్వం ఉంటుందా, మానవత్వంలో అభ్యుదయం ఉంటుందా అనేటువంటిది కొంత ఇది ఈ పుస్తకం చదివిన తర్వాత మదించాల్సినటువంటి విషయంగా నాకు అనిపించింది. అదేవిధంగా కవుల పరిచయము చేస్తూ, అదేవిధంగా ఆధ్యాత్మికత, సామాజికత, ఇవన్నీ కూడా ప్రక్రియాపరంగా కవిత్వం ఉంది, నవల ఉంది, అదేవిధంగా వ్యాసాలు ఉన్నాయి, కవితా సంపుటులు ఉన్నాయి, వాటి మీద చేశారు. అదేవిధంగా వాటిలో ఉండేటువంటి భావనల పరంగా తీసుకుంటే ఈ భావనలు ఎక్కువగా కనిపిస్తాయి. డాక్టర్ తండ్రి కృష్ణ కౌండిన్య గారు ఏ వ్యాసం రాసినప్పటికీ కూడా వ్యాసాలు కూడా 3 రకాల వ్యాసాలు ఇందులో కనిపిస్తాయి. పత్రికలకు రాసినటువంటి వ్యాసాలు కొన్ని అయితే, రీసెర్చ్ పేపర్గా రాసినటువంటి వ్యాసాలు కొన్ని, అదేవిధంగా కవుల మీద రాసినటువంటి వ్యాసాలు. అంటే ఇవి కొంచెం ఎలా రాశారు అని అంటే అలంకారిక పద్ధతుల్ని, అంటే సాంప్రదాయ పద్ధతుల్ని చెప్పారు. అంటే రచనా విధానం కావచ్చు, అలంకారిక విధానం ఎలా ఉంది, భాష ఎలా వాడారు, ఇలాంటి విషయాలు చర్చ పెడుతూ, ప్రక్రియాపరమైనటువంటి చర్చ పెడుతూ ఒక శాస్త్రీయమైన అలంకారిక పద్ధతిని అనుసరించడం జరిగింది. సునిశ్చితమైనటువంటి ఒక సమగ్రమైన విమర్శ కనబడుతుంది వీరిలో. అంటే కేవలం సాహిత్యానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇక్కడ ఏం ప్రయోజనం ఉంటుంది దీని ద్వారా అంటే వారు స్వతహాగా వారు కూడా పరిశోధకులే కాబట్టి
పరిశోధకుల యొక్క సమస్యలు తెలిసిన వారుగా వారి శ్రమ ఇందులో అర్థమవుతుంది. ఒక్కోసారి ఈ పరిశోధన చేసేటువంటి వాళ్ళకి సాహిత్యం దొరికితే కవి దొరకడు, కవి గురించి దొరకదు, రచయిత గురించి సమాచారం దొరకదు. ఆ సమాచారం చాలా విలువైనదిగా ఉంటుంది తర్వాత తరంలో. ఇలా మునా వెంకటన్న చెప్పినప్పుడు చాలా అబ్బురం అనిపిస్తుంది. శ్రీశ్రీతో మేము ఫోటో దిగినాం తమ్మి, నా దగ్గర చాలా ఫోటోలు ఉన్నాయి, చాలా అవి అన్నప్పుడు అవి చూపియవా అన్న అని చెప్పి. అదేవిధంగా రాచకొండ విశ్వనాథ శాస్త్రి తర్వాత సార్ చెప్పారు, మన ఎలికట శంకరరావు సార్ చెప్పారు, కథానిలయం పోయినప్పుడు అక్కడ కొన్ని చిత్రాలు అని చెప్పి వారిని కలిసినప్పుడు మన బరకత్ పుస్తకం ఇచ్చినప్పుడు చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు మనం ఈరోజు దిగే ఫోటోలు ఈ రోజుకు పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ కాలంలో ఏమవుతుంది అంటే కవి రచయితల యొక్క వ్యక్తిగత జీవితం కూడా, వారి యొక్క నడవడిక ప్రవర్తన కూడా చాలా ముఖ్యమవుతుంది సాహిత్యాన్ని భవిష్యత్తులో తూచేటప్పుడు. పరిశోధకులకు ఇది ఉపయోగపడుతుంది. ఈ సమగ్రమైనటువంటి అంటే ఏదైనా ఒక వ్యాసం, ఇందులో వ్యాసం చూస్తే ఏం కనబడుతుంది అని అంటే కవి రచయిత యొక్క పరిచయము, వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క ఆసక్తులు ఇవన్నీ కూడా ఇందులో బయటపడుతున్నాయి. అంటే వారి సాహిత్యమే కాకుండా ప్రారి గోడ నుంచి రాసుకుంటూ వచ్చారు. ఒక మాటలో చెప్పాలని అంటే కేవలం ఇంటి గురించి చెప్పడం కాకుండా పారి గోడ అంటాం కదా, ప్రహరీ గోడ నుంచి కూడా కాంపౌండ్ను కూడా ప్రస్తావించడం జరిగింది. పూర్వాపరాల చర్చ చేయడం, ఇది నాకు బహువచనంలో చాలా చాలా ఎంత అబ్బురం అనిపించింది అంటే బహువచనం చదివినప్పుడు చాలా అబ్బురం అనిపించింది. ఒక చక్కటి ఎంత విశ్లేషణాత్మకంగా ఉంది అని అంటే నిజంగా సార్ కృష్ణకౌండిన్య సార్ ఇది సామాన్యమైనటువంటి పాఠకులకు, సాహితీవేత్తలకు ఈ వ్యాసాలు కావు మీరు రాసినవి. భవిష్యత్ తరానికి, భవిష్యత్తు పరిశోధన తరానికి మీరు రాసినటువంటి వ్యాసాలుగా నేను చెప్పదలుచుకున్నా. అందుకే నేను ఏమంటాను అంటే తెలుగు విమర్శకు, తెలంగాణ విమర్శకు ప్రత్యేకంగా ఇందులో 3 విషయాలు ప్రధానంగా ఉన్నాయి. బహువచనం మొదలు అంటే బహుజన స్పృహతో ఉన్నటువంటి వ్యాసాలు, తెలంగాణ స్పృహతో, అస్తిత్వ స్పృహతో, అది అస్తిత్వమే ఇది అస్తిత్వమే, అస్తిత్వ స్పృహతో ఉన్నటువంటి వ్యాసాలు మెండుగా ఉన్నాయి, నిండుగా ఉన్నాయి. వారికి ఇష్టమైనటువంటి ఆత్రేయ గారి గురించి కూడా రాశారు. అందుకే నేను ఒక మాట ఏమనంటాను అంటే తెలంగాణ సాహిత్య విమర్శకు డాక్టర్ తండ్రి కృష్ణ కౌండిన్య చెక్కుడు సంచి బొడ్లో దొప్పుకునేటువంటి సంచి కావచ్చు, అలా దానికి చిక్కానికి వేసుకునేటువంటి సంచి కావచ్చు అని. సంచిలో ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఉపయోగపడేటి ఏం కావవి, అవి అవసరం వచ్చినప్పుడల్లా తీసి వాడుకోవడానికి ఉపయోగపడేటువంటివి. ఇందులో ఒక మాట కృష్ణపత్రికతో సమానంగా నమస్తే తెలంగాణను పోలుస్తూ ఒక దగ్గర అంటాడు. జాతీయోద్యమంలో ఎలా అయితే కృష్ణపత్రిక ఉంటుందో అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఒక నమస్తే తెలంగాణ అని చెప్పి, ఇది నమస్తే తెలంగాణ పత్రిక కూడా ఎక్కడైనా పోలిక చేయబడ్డదో చేయబడలేదో నాకు తెలియదు, కానీ డాక్టర్ తండ్రి కృష్ణ కౌండిన్య గారు ఇది రికార్డ్ చేయడం జరిగింది. అంటే వారు ఏదైతే నియమాలు నిబంధనలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా గౌరవిస్తూనే విమర్శను వారిదైనటువంటి సొంత శైలిలో విమర్శను కొనసాగించారు. వేముల ఎల్లయ్య గారు ఒక మాట అన్నారు నాతోటి, ఈ వ్యాసం రాసిన తర్వాత నమస్తే తెలంగాణలో వ్యాసం వచ్చింది దీని మీద, ఈ పుస్తకం మీద, బిఎస్ రాములుతో పోల్చారు మీరు అని చెప్పి. బిఎస్ రాములతో పోల్చారు, నిజంగా కూడా బిఎస్ రాములు తర్వాత అంత చిక్కగా, అంత దృఢంగా, అంత పరిపూర్ణంగా వచ్చినటువంటి వ్యాసాలు నల్లగొండ నుంచి మన డాక్టర్ తండ్రి కృష్ణ కౌండిన్య అని చెప్పి ఎల్లన్న కూడా ఈ మాట చెప్పడం జరిగింది. వీరిలో ఇంకొకటి కూడా గమనించినటువంటి విషయం ఏంటిది అని అంటే మీరు కూడా చదువుతారు తర్వాత, కేవలం సాహిత్యాన్ని ఇందాక చెప్పినట్టుగానే కేవలం సాహిత్యాన్ని మాత్రమే కాదు, ఒక కవిని స్థిరపరుస్తారు, ఒక రచయితను స్థిరపరుస్తారు. ఎలా చూడాలి ఈ సమాజం రచయితను కవిని అనేది స్థిరపరిచేటువంటి భావనలో ఇందులో చెప్తారు. సంగిశెట్టి శ్రీనివాస్ గారు అన్నట్టుగా బహుజన సాహిత్య విమర్శకులు నల్లగొండ గడ్డ మీద ఉండడం చాలా గర్వకారణం. చాలా అరుదుగా ఉన్నారు తెలంగాణలో. ఎన్ గోపి, సంగిశెట్టి శ్రీనివాస్, ఎస్ రఘు, పగడాల నాగేందర్ గారు, సాగర్ల సత్తయ్య గారు, ఉప్పల పద్మ,
బెల్లి యాదయ్య గారు, అంబటి వెంకన్న గారు, రామోజు హరగోపాల్ గారు, తిరునగరి శ్రీనివాస్ గారు, పోరెడ్డి రంగయ్య గారు, శీలం భద్రయ్య అని చెప్తూ డాక్టర్ తండ్రి కృష్ణ కౌండిన్య గారి గురించి చెప్తూ ఇంతమందిని ముందు మాటలో వారు ప్రస్తావించడం జరిగింది. నిజంగా ఇవాళ విమర్శ, ఆయన మొదటి మాట ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, విమర్శ అనేటువంటిది ప్రయోజనం ఉన్నటువంటిది కాదు, ఇది పరోపకారానికి సంబంధించింది, ఆశించి చేసేది కాదు అన్నాడు. నిజమే, ఇది ఆశించి చేసేది కాదు విమర్శ అనేటువంటిది. వారు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి గురించి చెప్తూ ఒక స్థిరపరిచేటువంటి భావన ఇంట్రోలాగా రాశారు. ఇది భవిష్యత్తులో ఎక్కడైనా ఆయన గురించి ఒకవేళ రాయాల్సి కనుక వస్తే, ఆయన గురించి కనుక చెప్పాల్సి కనుక వస్తే ఖచ్చితంగా రేపటి మాధ్యమాలన్నీ కూడా ఉపయోగించుకునే విధంగా ఇంట్రో రాశారు. ఒక జాతి చరిత్ర విస్మరించినప్పుడు, ఒక ప్రాంతం పరాధీనతకు గురైనప్పుడు, ఒక భాష అస్తిత్వాన్ని కోల్పోయి అంతర్ధానం అవుతున్నటువంటి ప్రతి సందర్భంలో ఎందరో మహానుభావులు అని చెప్పి, మహానుభావులు ఎందరో ఉన్నారని చెప్పి స్మరించారు. శేషాద్రి రమణ కవులు, సురవరం ప్రతాప్ రెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ, బిఎన్ శాస్త్రి అని చెప్తూ వాళ్ళతో పాటుగా డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారిని చెప్పడం జరిగింది. ఒక గొప్ప ఇంట్రో ఇది. అంటే ప్రతి కవికి, ప్రతి రచయితకి ఇలాంటి ఇంట్రోలు కనబడుతుంటాయి. అంటే వారిని స్థిరపరిచేటువంటి, అంటే వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, ఏ విధానంలో కూర్చుంటారు, బహుజన కవులు ఎలా ఉంది, బహుజన సాహిత్యం ఎలా ఉంది. నిజంగా ఇవాళ మనం కవులు రచయితలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. మేము ఇటువైపున నిలబడ్డాము, లేకపోతే మా విధానం ఇలా ఉంది అనేటువంటిది ఎక్కడ చెప్పుకునేటువంటి అవకాశం ఉండదు. విమర్శకులు చెబితేనే ప్రపంచానికి తెలుస్తుంది. కవులకు, రచయితలకు విమర్శకులు ఎందుకు అవసరము అని అంటే, విమర్శకులు ప్రత్యేకంగా ఏముండరు, ఉత్తమ పాఠకులే విమర్శకులు అంటారు మునాస్ వెంకటన్న. పైన సభలో అది మనం మాట్లాడుకున్నాం. నిజమే కదా, ఉత్తమ పాఠకులే విమర్శకులు, ప్రత్యేకం ఏం కాదు. రాయకపోతే బాగుండదు కదా, అంటే రాయలేకపోవడం అనేటువంటి భావన ఏదైతుందో వాళ్ళు మాత్రమే రచయితలుగా మిగిలిపోతారు. రచయితలు కూడా పాఠకులే కాబట్టి. పగడాల నాగేందర్ గురించి చెప్తూ వారి మొగురం గురించి, నిజంగా కూడా మొగురం చదివేటువంటి అవకాశం ఈ నాలాంటి వాళ్ళకి దొరకదు. కానీ ఇలాంటి వ్యాసాలు చదివితే డెఫినెట్గా చదవాలనేటువంటి ఒక ఆసక్తి, కుతూహలం. అకాడమిక్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి విమర్శ పుస్తకాలను చదువుతారు. ఎవరు సాహిత్యం అంతా చదవరండి, సాహిత్యం అంతా ఎవరు చదవరు. పాఠ్యపుస్తకాల్లోకి రేపు అకాడమిక్గా ఉండేటువంటి వాళ్ళు డాక్టర్ సాగర్ల సత్తయ్య గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తారు, రేపు పొద్దున ఒక పాఠ్యపుస్తకంలో ఏదైనా నిర్మాణంలో ఏదైనా కావాలి అని అంటే ఈ విమర్శ వ్యాసాల మీద చాలా ఉంటుందండి. విమర్శ వ్యాసాలకు ఉండేటువంటి వెయిటేజ్ చాలా గొప్పది. కేవలం కవిత్వమే లేదా కథా సాహిత్యం అంతా చదివి మాత్రమే కాదండి. విమర్శ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే చాలా విస్తృతమైనటువంటి ప్రయోజనం ఉంది రేపటి తరానికి అందజేయడానికి. ఇందులో బహువచనంలో ఒక మాట చెప్పాడు ఇక్కడ. ఇదొక్కటి చెప్పేసేసి నేను గౌరవిస్తాను మీ సమయాన్ని డెఫినెట్గా. పదాల చాటున గారడీ చెయ్యని సూటిదనం, ఏ మాట అంటే ఎవరేమనుకుంటారు అని బెంబేలు పడని స్థిరత్వం, నచ్చని విషయాన్ని నచ్చలేదని కుండబద్దలు కొట్టి చెప్పేటటువంటి ధీరత్వం అతడి సొంతం. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంట్రో చూడండి. ప్రతి కవికి, ప్రతి రచయితకి ఈ ఇంట్రో ఉంది. కవిగా, రచయితగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రసిద్ధి చెందిన అతడు ఎవరో కాదు, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కారణభూతమైనటువంటి బ్రాహ్మణీయ భావజాలాన్ని తూర్పారబట్టి దళిత, స్త్రీ, మైనారిటీ, బహుజన కవితా ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించినటువంటి ప్రముఖ సాహితీవేత్త, నీలగిరి సాహితీ వృక్షం అందించినటువంటి సాహిత్య ఫలం డాక్టర్ పగడాల నాగేందర్. ఇది ఒక రకమైనటువంటి, ఇది ఇప్పటికీ మనకు ఇదేదో వ్యక్తులు ఎదురుగా ఉన్నారు కాబట్టి ఇవాళ వీళ్ళ సాహిత్యం అనేది ఎదురుగా ఉంది కాబట్టి అని మనం అనుకుంటున్నాం. కానీ రేపటి తరానికి ఇది ఒక చెక్కుడు సంచి. రేపటి తరానికి
ఈ రోజు చేసినటువంటి ఈ ఇంట్రోలు ఈ కవులు రచయితలను మాత్రమే కాదు, కవిత్వాన్ని మాత్రమే కాదు, కవులు రచయితల్ని కూడా ఒక చక్కటి ఇంట్రోలతో స్థిరపరిచినటువంటి విమర్శకులుగా డాక్టర్ తండ్రి కృష్ణ కౌండిన్య గారు అనొచ్చు. అదేవిధంగా ఇందులో బహువచనం అనేటువంటిదండి, బహువచనం ఏకస్వరంలా కలిసిపోయే కోరస్ లాంటిది కాదు. ఏ స్వరానికి ఆ స్వరం అస్తిత్వాన్ని ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఏకస్వరంగా వ్యక్తమయ్యే బహువచనం అని చెప్పి, బహువచనంలో ముందు మాట అన్నారు అని చెప్పి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి గురించి అన్నారు. కానీ ఇది 2000 సంవత్సరం నాటి మాట. 25 ఏళ్ల తర్వాత ఈ ముందు మాట మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ మారేటువంటి అవకాశం ఈ నెరుసు అదేవిధంగా మెరా అనేటువంటి పుస్తకాలు తీసుకొస్తున్నాయి. ఇవాళ ఒక్క కోరస్ లాగా వినిపించాల్సినటువంటి అవసరం, బహుజన వాణులన్నీ కూడా విడివిడిగా వినిపించాల్సింది కాదు, ఒక్క మాటగా వినిపించాల్సిన, కోరస్గా వినిపించాల్సినటువంటి ఐక్యమత్యం ఇవాళ బహుజన సాహిత్యంలో వస్తుంది. 25 సంవత్సరాలు దాటింది. 25 సంవత్సరాల తర్వాత బహుజన సాహిత్యం ఎలా రాబోతుంది అనేటువంటి దానికి ఇలాంటి నెరుసు మెరా అనేటువంటి వచ్చాయి అని చెప్పి సగర్వంగా చెప్తూ, వారు ఈ అవకాశం ఇచ్చినటువంటి సృజన సాహితీ సంస్థకి, అదేవిధంగా సభాధ్యక్షులైనటువంటి పెరుమల ఆనంద్ గారికి, అదేవిధంగా డాక్టర్ తండ్రి కృష్ణ కౌండిన్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మొత్తానికి కూలంకషంగా లోతైన సమీక్ష పరిశీలన చేశారు నెరుసు మీద. ధన్యవాదాలు సార్. నేనేమంటున్నానంటే, అభ్యుదయంలో మానవత్వం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మానవత్వం ఉంటేనే అభ్యుదయం అంటున్నాం. అది లేనిది అభ్యుదయం కానే కాదు నా దృష్టిలో. అంటే నల్లగొండ విమర్శనా రంగంలో ఒక గొప్ప ముందడుగు వేసింది. ఈ 2 విమర్శనా పుస్తకాలతోని నల్లగొండ అనేది తెలుగు విమర్శ సాహిత్య విమర్శలో ఒక గొప్ప ముందడుగుగా అనుకుంటూ, ఇది నిజంగానే భద్రయ్య గారు చెప్పినట్టు ఇది భవిష్యత్ తరానికి ఒక పరిశోధనకు ఒక ఆధారంగా తప్పనిసరిగా ఉపయోగపడుతుందని చెప్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, కాబట్టి ఇందులో ఎన్ని సాహిత్య వ్యాసాలు ఉన్నాయో అంతమంది కవుల్ని, అన్ని పుస్తకాలను ఇందులో ఉన్నట్టు. ఒక 25 వ్యాసాలు ఉన్నాయనుకోండి, 25 పుస్తకాలు ఇందులో ఉన్నట్టే. కాబట్టి ఒక పరిశోధకునికి 25 పుస్తకాలు లేదా ఏదో పుస్తకం కావాలి అన్నప్పుడు ఈ పుస్తకమే ఆధారం అవుతుంది. కాబట్టి ఒక మంచి పుస్తకాన్ని అందించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ వెళ్ళాలని అనుకుంటున్నారు, అర్జెంటుగా అన్నారు. సారీ సార్, ఇప్పటికే వీరు ఇక్కడే కాదు, అంటే సినీ రంగాన్నే దాంట్లో విమర్శ అంటే కేవలం చెడు మాత్రం కాదు, మంచి చెడులు చూంచడం విమర్శ కదా, రెండింటిని. అట్లా సినీ రంగాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించినందుకు ఒక జాతీయ పురస్కారం లభించింది. వారు ఉత్తమ విమర్శకులుగా రాష్ట్రపతి నుంచి పురస్కారం తీసుకున్నారు. వారు మన మధ్యన ఉండటం అనేది మనకు గర్వకారణం. వారు మాట్లాడాలని ఆహ్వానం. మాన్యశ్రీ సభాధ్యక్షులకు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ఇచ్చేసిన సాహిత్య మిత్రులకు అందరికీ నమస్కారాలు. మా నాన్నగారి నుంచి ఒక ఆదర్శం నేర్చుకున్నాను. ఏమిటి అంటే, మాట ఇస్తే తప్పవద్దు, మాట ఇస్తే సకాలంలో చేయాలి. అలాగే మా అమ్మ దగ్గర నుంచి ఒక ఆదర్శం నేర్చుకున్నాను. నీకు కలిగిన దాంట్లో ఇతరులకు అంతో ఎంతో ఉపకారం చేయి నాయనా అని. ఈ 2 నా జీవితాన్ని సక్రమంగా సరిదిద్దుతున్నాయి, అట్లా నడిపిస్తున్నాయి. తల్లిదండ్రులు చెప్పేటువంటి ఈ ఆదర్శాలు 2 కూడా ఒక పుస్తకం చేయగలుగుతుంది. అదే ఈ పుస్తకం నెరుసు. భాషలో కొన్ని చమత్కారాలు ఉంటాయి. మన తెలుగు భాషలో చాలా ఉన్నాయి అటువంటివి.
మనం కానీ చాలా కోల్పోతున్నాం మనం. ఇప్పటికీ ఈ కాలం నుంచి, చాలా కాలం నుంచి మన భాషా పదాలు చాలా ఎగిరిపోయినాయి. అన్నీ ఇంగ్లీషు పదాలతో నిండిపోయినాయి. కర్రీ రెండు ఉన్నాయి. కర్రీ అంటే మామూలు రాకు గుడి, ఇంకోటి బండి రాకు గుడి. కర్రీ అంటే ఏనుగు, మామూలు రాయిస్తే కర్రీ అంటే ఏనుగు, బండి రాతో ఇస్తే కర్రీ అంటే నల్లగా అర్థం. ఇవాళ ఈ రెండు మారిపోయినాయి. అసలు కర్రీని మాట్లాడటంలే మనం తెలుగులో మాట్లాడటంలే. మన గ్రామీణంలో మనం చెప్తాం, నల్లగా ఉన్నట్టు మనం చూసి కర్రోడు అంటాం. ఈ కర్రీ ఏమైంది, ఇవాళ కర్రీ పాయింట్కి వెళ్ళిపోయింది. పదాన్ని ఉపయోగించడం మనం చేత కావట్లే. అన్నమాచార్యుల వారి కాలంలో అచ్చ తెలుగు పదాలని అద్భుతంగా ఉపయోగించాడు. కానీ ఒక 100 సంవత్సరాలు దాటి దొరకల్లా అవన్నీ వెనకబడిపోయినాయి. ఇవాళ మనం అన్నమాచార్య కీర్తన చదివితే అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అచ్చమైన తెలుగు మాటలు ఉన్నాయి అందులో, ఆ మాటలు ఇవాళ మనం ఉపయోగించడం లేదు. కాబట్టి నెరసు నెరుసు రెండు ఉన్నాయి. ఒక్క కొమ్ములోనే తేడా ఉంది. నెరసు అంటే లోపం, తప్పు. నెరుసు అంటే ఇది వృత్తి పదమైనటువంటి ఒక పదం, పొదును పెట్టేటువంటి పౌడర్ అని చెప్తున్నారు. అసలు ఈ నెరుసు కానీ మెర కానీ ఇలాంటివి చాలా అపురూపమైన పదాలు. కేవలం ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళకే తెలుస్తాయి, మిగతా వాళ్లకు పరిచయం కావడలేదు. ఇవాళ పరిచయం చేస్తున్నారు. అంటే ఒక వృత్తికి సంబంధించినటువంటి పదాలని, పద పరిచయాన్ని వాళ్ళ మన పుస్తకం ద్వారా తీసుకొస్తున్నారు. ఇదే అన్ని వృత్తుల నుంచి రావాలి. చేనేత నుంచి, వ్యవసాయం నుంచి, స్వర్ణకారుల నుంచి, వాళ్ళ వృత్తి జీవనానికి సంబంధించినటువంటి పదాలు మీరు ఒక్కసారి పరిశీలించండి. అచ్చ తెలుగులో ఉంటాయి. ఏమీ కల్మషం లేకుండా, ఏమి మిక్స్ అవ్వకుండా, ఏ భాషా పదంతో కలవకుండా చక్కని తెలుగు పదంతో ఉంటాయి. ఆ పదాల్ని ఉపన్యాసం చెప్తే రావు. ఇలా పుస్తకం వస్తే చేతిలో ఉంటుంది. అది మాట కోసం ఆ పుస్తకం తీసి మెర అంటే ఏమిటి అని ఒకసారి లోపల రాశారు వెతుకుతాం. నెరుసు అంటే ఏమిటి అని వెతుకుతాం. మెద అంటే ఏమిటి వెతుకుతాం. అంటే తెలుసుకోవాలన్న ఆసక్తి, ఆత్రత పుస్తకం ఇచ్చినట్టుగా ఉపన్యాసం ఇవ్వదు. ఉపన్యాసం ఇస్తే కేవలం స్మరించుకోవడం అవుతుంది తప్ప, పుస్తకం చేతిలో ఉంటే ఒక ఎన్సైక్లోపీడియా, ఒక డిక్షనరీ లాగా ఉంటుంది అది. కాబట్టి మన సమాజంలో ఇలాంటి పదాలు చాలా మూలబడి ఉన్నాయి. వాటిని వాళ్ళ మనం ఉపయోగించాలి. నిన్ననే ఒక సినిమా చూశాను, 25 ఏళ్ల క్రితం తీసినాడు సినిమా. సవారి అనే సినిమా, మీరంతా విన్నారో లేదో కానీ సవారి అనే సినిమా ఉంది. ప్రతి పాత్ర కూడా తెలంగాణ ఒరిజినల్ భాషను అనుసరిస్తూ మాట్లాడింది. నేను చూస్తున్నంతసేపు చాలా ఆనందపడ్డాను. అది కొత్త సినిమానే కావచ్చు, కానీ ఆ భాష వింటుంటే ఎంత అందంగా ఉన్నది. వాళ్ళ ఆ పాత్రల మధ్యన జరుగుతున్నటువంటి ఘర్షణాత్మకమైన భాషను వింటున్నప్పుడు ఎంత అందమైనటువంటి తెలుగును వదిలిపెట్టి మనం ఇంగ్లీష్ వెంటబడుతున్నాము. ఎవరికి అర్థమవుతుంది? దీనికి పూర్తిగా విరుద్ధంగా ఇంకో సినిమా ఉంది, అమెరికన్ డ్రీమ్స్ అని. అందులో మొత్తం 3 గంటల సినిమాల్లో ఒక 15 నిమిషాల సేపు తెలుగు కనబడుతుంది అంతే. మిగతా అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. భాషను నేర్చుకోవద్దని చెప్పడం లేదు, కానీ మన భాషను గౌరవించడం నేర్చుకోవాలి. ఇటీవల ఒక చిన్న మార్పు వచ్చింది. మా శంకరయ్య గారు సెంట్రల్ స్కూల్కి వెళ్ళినప్పుడు చూశారు. సెంట్రల్ స్కూల్ వాళ్ళు, కేంద్రీయ విద్యాలయం వాళ్ళు తెలుగు భాషను, మలయా భాషను చెప్పడానికి ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేస్తున్నారండి. చాలా ఆనందం కలిగింది. ఇది ఒకటి నేను పోరాడాను. దానికి డెవలప్మెంట్ కమిటీలో నేను మెంబర్నే. ఒకసారి నేను ఆర్టీఓ గారు పోరాడాం. మీరు ఇక్కడ పెట్టిన స్కూల్ పెట్టినప్పుడు ఇక్కడి భాషకు ప్రాముఖ్యం ఇవ్వాలి, ప్రాంతీయ భాష ప్రాముఖ్యం ఇవ్వాలి అని వాళ్ళతో చెప్పాను. అదే నలిగి ఈ మధ్యన కొంచెం దారికి వచ్చినట్టుంది. అంటే మన భాషలో ఉన్నటువంటి పదాలని మనం అందంగా ఉపయోగించడం నేర్చుకోవాలి.
ఆ పని పుస్తకాలు చేస్తున్నాయి. మా శీలం భద్రయ్య గారు కూడా ఆయన పుస్తకంలో చాలా అపురూపమైనటువంటి పదాలని మన మాండలికంలో ఉన్నటువంటి అందాన్ని తీసుకొచ్చి చూపించారు ఆయన పుస్తకంలో. అది కావాలి. పుస్తకం రాస్తే, కవిత్వం రాస్తే, కథ రాస్తే, వ్యాసం రాస్తే మన భాషా పదాలని పరిచయం చేయడానికి ప్రాముఖ్యం తీసుకోవాలి. తెలుగులో ఒక పదం ఉంది, పరేంగితావగాహి అని. అంటే ఎదుటివాడి మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకోగలిగే శక్తి సంపాదించాలి అని. ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకున్నప్పుడు స్నేహం బలపడుతుంది. మిత్రుల మధ్యన, మనుషుల మధ్యన ఇతరుల మనస్సు తెలుసుకునేటువంటి విద్య కనుక మనం సంపాదించగలిగితే మన స్నేహం బలపడుతుంది, యూనిటీ పెరుగుతుంది. ఇది లేకనే ఆలుమగల మధ్యన గందరగోళాలు, దేశాల మధ్యన గందరగోళాలు, మనుషుల మధ్యన అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. అంటే ఇతరుల మనస్సును తెలుసుకోవడం ఎలా తెలుసుకుంటాం? వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళ మాటల వల్ల తెలుసుకుంటాం. ఒక్కోసారి మనం తెలుసుకునేది అబద్ధం కావచ్చు, అది జరగకపోవచ్చు. కానీ పరిశీలనాత్మకంగా తెలుసుకున్నప్పుడు అసలు స్వభావం తెలుస్తుంది. ఇదే విషయం, ఇదే పద్ధతి విమర్శకునికి కావాలి. తాను రచయిత, కవి, ఓకే. మరొక కవి, మరొక రచయిత రాసినటువంటి పుస్తకాన్ని తాను సమీక్ష చేయాలి, లేదు విశ్లేషణ చేయాలి, విమర్శ చేయాలి అనుకున్నప్పుడు ఆ కవి, ఆ రచయిత యొక్క మనస్తత్వము, స్వభావం ఏమిటి ఎలా తెలుస్తుంది అంటే కేవలం పుస్తకం వల్ల తెలుస్తుంది. ఆయనతో మన సంబంధాలు ఉండకపోవచ్చు, ఆయనతో మనకు స్నేహం ఉండకపోవచ్చు, ఆయన మన దగ్గరికి రాకపోవచ్చు. కానీ ఆయన స్వభావం తెలిసి ఉంటే ఏ దృష్టితో ఈ పుస్తకం రాశారు, ఇక్కడ ఉన్నటువంటి వాక్యం ఏ అభిప్రాయంతో ఈ వాక్యాన్ని రాశారు, ఇక్కడ ఉన్నటువంటి వర్ణన దేన్ని ఉద్దేశించి రాశారు, ఇది దీనివల్ల కవి సాధిస్తున్నటువంటి లక్ష్యం ఏమిటి, ఇది తెలియాలి అంటే సాటి రచయిత కవి యొక్క స్వభావం తెలియాలి, ఆయన రచన ఉద్దేశ్యం తెలియాలి. తెలుసుకోవడం చాలా కష్టం, విమర్శకుడికి చాలా కష్టం అది. కనుకనే కొంతమంది తొందరపడి రాసినప్పుడు విమర్శల పాలవుతున్నారు, నిందల పాలవుతున్నారు. ఆయన ఉద్దేశం అది కాదయ్యా బాబు, ఆయన ఉద్దేశం వేరు, ఆయన లక్ష్యం వేరు, నువ్వేదో పక్కదారి పట్టించడు రాసావు అని గందరగోళాలు లేస్తున్నాయి. అదే కారణం అవతలివాడి మనసు తెలుసుకోకపోవడం, కవి ఉద్దేశం తెలుసుకోకపోవడం, రచయిత భావం తెలుసుకోకపోవడం. అర్థం చేసుకోవడం చాలా కష్టం, అపార్థం చాలా సులభం. మనం ఉన్నట్టుగా తెలుసుకోవడానికి ఎన్నో అవస్థలు పడాలి. అలాంటిది మా కృష్ణకౌండిన్య గారు, ఆయన ఏ పుస్తకం తీసుకున్నా, దేనికి ముందు మాట రాసినా, ఏ పుస్తకం చదివినా ఆ పుస్తకంలో రచయిత, కవి లేదా ఆ రచయిత చేస్తున్నటువంటి పని ఏమిటి, ఆయన ఏ ఉద్దేశంతో ఆ పుస్తకం రాశారు, ఆ కవితలో ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి, ఆ కవితలో ఉన్నటువంటి సాధన ఏమిటి, ఇవి సరిగ్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు మా కృష్ణకౌండిన్య. పుస్తకం రాయంగా సుమారుగా 5-6 పుస్తకాలు రాసిన తర్వాత అలవాటైపోతుందట మనకి. ఒక పుస్తకంలో కొన్ని వ్యాసాలు ఉన్నాయి, ఆ వ్యాసాల్లో తాను తడుగుతున్నటువంటి అంశాలు ఏమిటి, దీన్ని ఏ పద్ధతిలో తీసుకున్నారు అనేది చూస్తే దాని తర్వాత రాసేటువంటి పుస్తకంలో ఆయనకు తెలియకుండానే మెరుగవుతుంది. అది అంటే దృష్టి విశాలమవుతుంది. మొదట్లో ఉన్నటువంటి దృక్పథం తాను రాసిన తర్వాత నేను ఇలా రాశాను ఏమిటి, ఇంకా కొంత ఉన్నది ఇందులో, ఇది రాయవచ్చు, ఇంకా ఎంతకంటే ఇంకా బాగా రాయవచ్చు అని తనకే అనిపిస్తుంది. అనిపించినప్పుడు తర్వాత రాసేటువంటి రచనలో ఒక వెలుగు వస్తుంది, ఒక ఉత్తేజం వస్తుంది, ఒక వికాసం వస్తుంది. అలాగా ఇప్పుడు పక్కనే ఆవిష్కరించాం. నేను యాదగిరెడ్డి గారు, అసలు నేను పుస్తకం ఆవిష్కరణ చేయడం ఏమిటి, ఆయన గొప్పతనం కాకపోతే కృష్ణకౌండిన్య గారి సౌజన్యం అది, ఆయన ప్రేమ, ఆయన తత్వం అది. నాతో ఆవిష్కరణ చేయించాలనుకున్నారు ఆయన. ఆ అదృష్టం
నాకు పట్టింది వాళ్ళ, అది చాలా ఆనందపడుతున్నాను నేను. ఇటు నెరుసు కానీ మెర కానీ ఈ 2 వ్యాసాలని మీరు ఆ 2 సమీక్ష వ్యాసాలు, ఆ 2 విమర్శ వ్యాసాలే కరెక్టే. మీరు మీ దగ్గరికి 2 పుస్తకాలు వచ్చాయి కాబట్టి మీరేం చేయండి అంటే మీరు కూడా ఒక సమీక్ష మీ విమర్శకు అవతారం ఎత్తి నెరుసులో ఉన్న వ్యాసం ఏంటి, మెరలో ఉన్న వ్యాసం ఏంటి, దీనికి దానికి ఏమన్నా తేడా ఉందా, దీనికి దానికి ఏమన్నా ఒక డెవలప్మెంట్ ఉందా, ఇందులో ఏమన్నా మెరుగుపడ్డాయా, మీరు ఒక్కసారి ఆలోచించండి. చాలా తొందరగా తెలుస్తుంది మీకు ఏ వ్యాసం దేనికంటే ఇంకా మెరుగ్గా ఉంది. బాగుంది అంటాం కాదు, మెరుగ్గా ఉంది, చాలా బాగుంది. దీనికంటే ఇది ఇంకాస్త కొన్ని అంశాలు ఎక్కువగా ఉన్నాయే, దీనికంటే ఇది కొంచెం ఇంకా లోతుగా వెళ్ళిపోయారే అంటే ఒక అనుభవం తీసుకొచ్చినటువంటి పరిణామం అది. అలాంటి పరిణామం మనకు మెరలో బాగా కనిపిస్తుంది, నెరుసులో కొంత ప్రయత్నం కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు కవి రచయిత మనస్తత్వాన్ని ఆయన ఉంచుతాడు. ఏ రచనలో మీరు చూడండి, ఎక్కడో ఒక చోట మాత్రం కవి తన స్వభావాన్ని తప్పకుండా దాచిపెట్టి ఉంచుతాడు. ఆ దాచిపెట్టిన దాన్ని బయటికి లాగడమే విమర్శకుడు చేసే పని. కొంతమంది దొంగలు తప్పించుకుంటారు, వాళ్ళు ఎంత రాసినా వాళ్ళ సంగతి మనకు అర్థం కాదు. కథకుల్లో రావి శాస్త్రి గారికి ఆ పేరు ఉంది. రావి శాస్త్రి గారి నవల గోవులు వస్తున్నాయి జాగ్రత్త, ఇలాంటి నవలు మీరు చూడండి, మొత్తం చదవండి, ఒక న్యూట్రల్ అభిప్రాయం వస్తుందట. నాకు తెలియదు, నేను తెలిసిన వాళ్ళు చెప్పారు. అంటే ఏమిటి, ఆ రచయిత ఎలాంటి వాడో ఆయన స్వభావం ఏమాత్రం అందులో ప్రతిబింబించదు. అక్కడ పాత్రలు, వస్తువు, ఇతివృత్తం, సందర్భాలు, దృశ్యాలు మాత్రమే ఉంటాయి తప్ప కవికి ఏది ఇష్టము, రచయితకు ఏది అభిరుచి, ఏది అభిమానం అనేది నీకు ఏ పేజీలో కూడా ఏ అక్షరం కూడా స్పష్టంగా రాదు. రాకపోయేసరికల్లా విమర్శకుడిది అవస్థ చాలా ఉంటుంది. అప్పుడు ఎట్లా రాయాలి, ఇది ఏ ఉద్దేశంతో రాశాడో తెలియడం వాడికి. అట్లా కొంతమంది దొరకకుండా తప్పించుకోవడారు, చాలా కొద్దిమంది ఉన్నారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాడు రాసిన కవిత్వంలో కానీ, వ్యాసంలో కానీ, కథలో కానీ ఖచ్చితంగా వాళ్ళ తత్వం, వాళ్ళ స్వభావము ఎక్కడో ఓ చోట ప్రతిఫలించగా మారదు. అది పట్టుకొని నేర్పు సమీక్షకుడిది, అది పట్టుకునే నేర్పు విమర్శకుడిది. ఆ నేర్పు సంపాదించినప్పుడు మాత్రమే ఆ వ్యాసాలు అందరికీ ప్రచారాలకు వెళ్ళిపోతాయి. అలాంటి మంచి ప్రయత్నం మా కృష్ణకౌండిన్య గారు చేశారు. ఆయనలో అంటే విమర్శకుడు చేస్తున్నప్పుడు తనలో ఉన్నటువంటి స్వభావము, ఆ తాను రాసిన చదువుతున్న పుస్తకంలో కవి రచయిత యొక్క స్వభావము ఒకటే అయింది అనుకోండి, చాలా అందంగా ఉంటుంది ఆ పుస్తకం, చాలా అద్భుతంగా వస్తుంది పుస్తకం. అంటే తన స్వభావం, వాడి స్వభావం, ఆ కవి స్వభావం ఒకటే అయింది అనుకోండి, ఆ పుస్తకం అమోఘంగా వెలిగిపోతుంది అన్నమాట. అలాంటి విద్య పట్టుకోవడం చాలా కష్టమే. విమర్శకునికి కానీ విశ్లేషకునికి కానీ అలా ఆ పల్స్ పట్టుకోవడం అనేది చాలా కష్టం. అలాంటి కష్టమైనటువంటి విషయాన్ని సాధించడమే మన గొప్పతనం. అందుకోసం పోరాటం జరుగుతుంది, మనసులో పోరాటం జరుగుతుంది, మథనం జరుగుతుంది. ఆ పోరాటం, మథనం అన్నీ కూడా మా కృష్ణకౌండిన్య అనుభవించారు. తద్వారానే మీకు ఈ 2 పుస్తకాలు కూడా బయటకు వచ్చాయి. నా అభిప్రాయం ఏంటంటే, నేను ఉద్దేశించింది ఏమిటంటే, ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా కొన్ని మెట్లు, ఒక విమర్శ స్థాయికి వెళ్ళడానికి ఏర్పరచుకున్నటువంటి మెట్లు, సోపానాలు ఇవి. ఇంతకంటే కూడా ఇంకా లోతైనటువంటి భావనలతో, గాఢమైన పరిశీలనతో, మరికొన్ని విలువల్ని, ముఖ్యంగా ఏ రచనలోనైనా సరే విలువలు ఉంటాయి, ఆ విలువలను తీసుకొని, అంటే తిట్టమని కాదు, లేకపోతే ఎక్కిరించమని కాదు చెప్పేది, విలువలను ప్రక్షేపించాలి. విలువల్ని తీసుకొని ఆ విలువల ద్వారా సాహిత్య ప్రయోజనం ఏమిటి, రచన ప్రయోజనం ఏమిటి, సమాజానికి తెలిసేట్టుగా మరికొన్ని పుస్తకాలను అవతరింప చేయాలని కోరుతూ
నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన మా కృష్ణ కమిటీ గారికి, సభాధ్యక్షులకు, అందరికీ, నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన్నించాలి, నేను వేరే ఫంక్షన్కి వెళ్ళేది, నాకు సెలవు ఇప్పించండి. నమస్కారం. డాక్టర్ పురుషోత్తమాచార్య గారికి ధన్యవాదాలు. వారు ఉపన్యాసం అంటేనే స్పష్టత ఉంటుంది. నేను సార్ ఓకే సార్, నేను ఒకప్పుడు సారు ఉపన్యాసం అంటే 15 ఏళ్ల క్రితం, బహుశా 20 ఏళ్ల క్రితం ఎప్పుడో, సారు ఉపన్యాసం అంటే అబ్బో సారు ఉన్నది కదా అని చూసుకొని తప్పనిసరిగా అటెండ్ అయ్యేవాడిని. అంత చక్కగా ఉంటుంది, అంత స్పష్టంగా ఉంటుంది. పాఠకునికి చేరాలి, మనం మాట్లాడింది ఇక్కడికి చేరాలి, అట్లాంటి స్పష్టమైనటువంటి అది. ఇంతకుముందే చెప్పినట్టుగా సినీ రంగాన్నే విమర్శనాత్మకంగా చూశారు. సో వారు దేంట్లోనైనా నిష్ణాతులు, ఒక లోతైన వ్యక్తి సాహిత్యంలో. అట్లాంటి వ్యక్తి దీనికి ముందు మాట రాయటం, ఇక్కడ మనకొచ్చి ఒక విలువైన మాటలు, అంటే గాఢమైన పరిశీలనతో ఇంకా ముందుకు వెళ్ళాలని సూచన ఇచ్చారు రచయితకు. అది మేము కూడా స్వీకరించి, కాబట్టి ఎవరి వృత్తిపరమైనటువంటి పదాలని పరిశీలించుకుంటూ వాటిని మనం స్వీకరించాలని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న సత్కారం. విమర్శ ఎట్లా ఉండాలి, విశ్లేషణ ఎట్లా ఉండాలి అనేటువంటి దాని మీద ఒక వ్యాసంగా పబ్లిష్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ బై ద స్పీచ్ అండ్ ఈజ్ కనోటేషన్స్ లెట్ మీ సే ఆన్ వాట్ క్రిటిసిజం షుడ్ బి లైక్. ఇది ఒక విషయం. రెండోది ఏమిటి అంటే రచయిత రచనల్లో కనిపించకపోవడం అనేటువంటిది ఒక గొప్ప విషయాన్ని ప్రస్తావించారు. ఇది చాలా పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. దీని వెనక్కి పోతే దీనికి విమర్శలో ఉన్నటువంటి ఒక ఐనేజ్ ఏమిటి అంటే దిస్ ఈజ్ కాల్డ్ షేక్స్పియరియన్ ఆబ్జెక్టివిటీ. అంటే షేక్స్పియర్ అద్భుతమైనటువంటి ఆయన నాటకాలు, షేక్స్పియర్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ షేక్స్పియర్లో లేనటువంటి క్యారెక్టర్ ప్రపంచంలో లేవు. అంటే మనం సమాజంలో ఏ యుగం నుంచి ఏ ఊరో తీసుకున్నప్పుడు ఉండేటువంటి క్యారెక్టర్స్ మొత్తం కూడా ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. వాడు తప్పనిసరిగా షేక్స్పియర్లో ఎక్కడికో వాడికి పోలిక ఉంటుంది. దాన్ని షేక్స్పియర్ ఆబ్జెక్టివిటీ అంటే ఇక్కడ రచయిత ఎక్కడ కనిపించాడో అది మీరు రచయిత ఒక ఎస్కేపిజం అన్నారులే, కానీ అది రచయితలో ఉండేటువంటి ఒక ఔన్నత్యం. ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి పాత్రని మాత్రం అద్భుతంగా సృష్టించి తను మాత్రం ఎక్కడ కూడా కనిపించకుండా ఉండేటువంటి అది చాలా అద్భుతమైనటువంటి ఒక రచనకు ఉండేటువంటి లక్షణం. అది మనకు మళ్ళీ ఎక్కడ అంటే మనకు భారతీయ ఆంగ్ల రచయిత ఆర్కే నారాయణ కథల్లో కనిపిస్తుంది. ఆయన సృష్టించిన ప్రతి క్యారెక్టర్ చాలా అద్భుతం. మన కళ్ళ ముందు ప్రతిదీ కూడా మన కదిలిపుడుతున్నట్టు ఉంటుంది, కానీ ఎక్కడ కూడా రచయిత కనిపించడం. ఇది సార్ ప్రస్తావించారు. దానిపైన ఒక 4 మాటలు మాట్లాడాలనిపించి ఐ షేర్డ్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెరీ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ వెరీ మచ్. సార్ చాలా సంతోషం.